పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత తెలుగు నుంచి 1000 కోట్ల హీరో బన్నీనే అని అంటున్నారు. ఇప్పటివరకు ఇండియా వైడ్గా 1000 కోట్ల సినిమాల్లో తెలుగు నుంచి 2 సినిమాలున్నాయి. బాహుబలి 2, RRR సినిమాలు 1000 కోట్ల క్లబ్లో ఉన్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళినే రెండో 1000 కోట్ల సినిమా ఇచ్చాడు. అయితే RRR సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా 1000 కోట్ల క్లబ్లో ఉన్నారు. కానీ ఇది మల్టీస్టారర్ సినిమా అవటంతో సోలోగా 1000 కోట్ల క్రెడిట్కి వెళ్లదు. కాబట్టి ప్రభాస్ తర్వాత బన్నీనే 1000 కోట్ల హీరోగా నిలిచేలా ఉన్నాడు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేదు. దీంతో భారీ ఓపెనింగ్స్తో పాటు 1000 కోట్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే తెలుగు నుంచి సోలోగా 1000 కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ తర్వాత బన్నీనే నిలవనున్నాడు. అంతేకాదు, రిలీజ్కు రెడీగా ఉన్న సినిమాలతో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల హీరోలు కూడా వీళ్లే అయ్యేలా ఉన్నారు. పుష్ప 2 కంటే ముందే కల్కి 2898 ఏడీ రిలీజ్ కానుంది. మే 9 నుంచి వాయిదా పడిన కల్కి జూన్లో రిలీజ్ అవడం పక్కా అంటున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో నాగస్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో కల్కి 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని అంటున్నారు. ఆ తర్వాత ఆగస్టులో పుష్ప 2 1000 కోట్లు టార్గెట్గా రానుంది. ఆ పైన RRR హీరోలు ఎన్టీఆర్, చరణ్ కూడా 1000 కోట్లు టార్గెట్ చేస్తున్నారు. దేవర అక్టోబర్ 10న రిలీజ్ అవుతుండగా గేమ్ చేంజర్ కూడా అదే నెలాఖరులో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఏడాదిలో తెలుగు నుంచి ఏకంగా 4 సినిమాలు 1000 కోట్ల క్లబ్లో ఎంటర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.